ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం జాగ్రఫీ టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం ఉత్పాదక పరిశ్రమలు. ఇందులో 125 నుంచి 131 పేజీ వరకు ఖనిజాధార పరిశ్రమలు. ఖనిజాలు మరియు లోహాలను ముడి పదార్థాలకు ఉపయోగించే పరిశ్రమను ఏ పరిశ్రమలు అని పిలుస్తారండి? ఖనిజాధార పరిశ్రమలు. ఖనిజాలు మరియు లోహాలను ముడి పదార్థాలకు ఉపయోగించే పరిశ్రమలను ఏ పరిశ్రమలు అని పిలుస్తారంటే ఖనిజాధార పరిశ్రమలు. అందులో ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది మౌలిక పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది మౌలిక పరిశ్రమ. ఎందుకంటే భారీ మధ్య తరహా మరియు తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావాల్సిన యంత్రాల కోసం వేటిపై ఆధారపడి ఉంటాయంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఎందుకంటే భారీ మధ్య తరగతి మరియు తేలికపాటి పరిశ్రమలన్నీ తమకు కావాల్సిన యంత్రాల కోసం వేటిపై ఆధారపడి ఉంటాయంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. వివిధ రకాల ఇంజనీరింగ్ వస్తువులు, నిర్మాణ వస్తువులు, రక్షణ, వైద్యం, దూరవాణి లేదా టెలిఫోనిక్, శాస్త్రీయ పరికరాలు మరియు వివిధ రకాల వినియోగ వస్తువుల తయారీకి ఏం అవసరం అంటే ఉక్కు. వివిధ రకాల ఇంజనీరింగ్ వస్తువులు, నిర్మాణ వస్తువులు, రక్షణ, వైద్యం, దూరవాణి లేదా టెలిఫోనిక్, శాస్త్రీయ పరికరాలు మరియు వివిధ రకాల వినియోగ వస్తువుల తయారీకి ఏం అవసరం అంటే ఉక్కు. ఇనుము అంటే ఐరన్, ఉక్కు అంటే స్టీల్, ఐరన్. గుర్తుపెట్టుకోండి. దేని ఉత్పత్తి వినియోగం సాధారణంగా దేశ ప్రగతి సూచిగా పరిగణించబడుతుందంటే ఉక్కు. దేని ఉత్పత్తి వినియోగం సాధారణంగా దేశ ప్రగతికి సూచిగా పరిగణించబడుతుందంటే ఉక్కు. ఇనుము ఉక్కు అనేది ఒక భారీ పరిశ్రమ. ఎందుకంటే ఏ పరిశ్రమలో ముడి పదార్థాలు అంతిమ వస్తువులుగా భారీగా ఉండి అధిక రవాణా ఖర్చులను కలిగి ఉంటాయంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఎందుకంటే ఏ పరిశ్రమలో ముడి పదార్థాలు అంతిమ వస్తువులుగా భారీగా ఉండి అధిక రవాణా ఖర్చులను కలిగి ఉంటాయంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఉక్కును తయారు చేయడానికి ఏం అవసరం అంటే ఇనుప ధాతువు. ఉక్కును తయారు చేయడానికి ఏం అవసరం అంటే ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నప్రాయి సుమారుగా 4:2:1 నిష్పత్తులు అవసరమవుతాయి. ఉక్కును గట్టిపరచడానికి ఏం అవసరం అంటే కొత్త మాంగనీస్ కూడా అవసరమవుతుంది. ఉక్కును తయారు చేయడానికి ఏంటి అవసరం అంటే ఇనుప ధాతువు అవసరం, కోకింగ్ కోల్ అవసరం, సున్నప్రాయి అవసరం. ఇవి ఏ నిష్పత్తులు అవసరం అంటే 4:2:1. 4 వంతులు ఇనుము అయితే 2 వంతులు కోకింగ్ కోల్, 1 వంతు సున్నప్రాయి అవసరం. ఈ నిష్పత్తులు అవసరం ఉక్కును లేదా స్టీల్ను తయారు చేయడానికి. అలాగే ఉక్కును గట్టిపరచడానికి ఏం అవసరం అంటే కొంత మాంగనీస్ కూడా అవసరం. అంటే ఉక్కును తయారు చేయడానికి మొత్తం 4 అవసరం. అవి ఏంటంటే ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నప్రాయి, మాంగనీస్. గట్టిపరచడానికి అయితే మాంగనీస్ అవసరం. మిగిలిన ఉక్కు తయారు చేయడానికి అంటే ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నప్రాయి. ఏ నిష్పత్తులు అవసరం అంటే 4:2:1. 4:2:1 ఇనుప ధాతువు, కోకింగ్ కోల్, సున్నప్రాయి ఉక్కును తయారు చేయడానికి. పూర్తయిన ఉత్పత్తులను మార్కెట్లకు, వినియోగదారులకు పంపిణీ చేయడానికి సమర్థవంతమైన ఏం అవసరమని గుర్తుంచుకోండి అంటే రవాణా నెట్వర్క్. పూర్తయిన ఉత్పత్తులను మార్కెట్లకు, వినియోగదారులకు పంపిణీ చేయడానికి సమర్థవంతమైన ఏం అవసరమని గుర్తుంచుకోండి అంటే రవాణా నెట్వర్క్. ఇక్కడ ఉక్కు తయారీ చూడండి. ఉక్కు తయారీ ప్రక్రియ. పరిశ్రమకు ముడి సరుకు రవాణా ఫస్ట్. తర్వాత బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనుప ధాతువు కరిగించబడుతుంది. కరిగించడానికి సున్నప్రాయిని జోడిస్తారు. మలినాలు తొలగించబడతాయి. ధాతువును వేడి చేయడానికి నేలబొగ్గు కాల్చబడుతుంది. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్లో ఇనుప ధాతువు కరిగించబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉక్కు తయారీలో. తర్వాత కరిగించడానికి సున్నప్రాయిని జోడిస్తారు. మలినాలు తొలగించబడతాయి. ధాతువును వేడి చేయడానికి నేలబొగ్గు కాల్చబడుతుంది. అలాగే దొక్క ఇనుము. కరిగిన పదార్థాలు పోసిన అచ్చులను పిగ్స్ అంటారు. కరిగిన పదార్థాలు పోసిన అచ్చులను ఏమంటారంటే పిగ్స్ అంటారు. అక్కడి నుంచి ఉక్కు తయారు చేస్తారు. దొక్క ఇనుమును ఈ పైన ఉన్న దొక్క ఇనుమును కరిగించి ఆక్సీకరణం చేయడం ద్వారా మలినాలను తొలగించి మరింత శుద్ధి చేస్తారు. మాంగనీస్, నికెల్, క్రోమియం జోడిస్తారు. మాంగనీసు, నికెల్, క్రోమియం అనేవి జోడిస్తారు. ఉక్కు తయారీలో దొక్క ఇనుము కరిగించి ఆక్సీకరణం చేయడం ద్వారా మలినాలను తొలగించి మరింత శుద్ధి చేస్తారు. మాంగనీసు, నికెల్, క్రోమియం జోడిస్తారు. లాస్ట్గా లోహాలకు ఆకారం కోసం ఏం చేస్తారు? రోలింగ్, ప్రెస్సింగ్, కాస్టింగ్ మరియు ఫోర్జింగ్ చేస్తారు. లోహానికి ఆకారం కోసం, ఈ స్టీల్ ఆకారం కోసం. ఏ స్టీల్ అయితే ఆ ఆకారం కోసం. తర్వాత ఈ పటంలో చూడండి ఇనుముక్కు కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి. అక్కడ బొకారో, జంషెడ్పూర్, రూర్కెలా, భిలాయి, దుర్గాపూర్, విజయనగర్, భద్రావతి, సేలం, విశాఖపట్నం. చూసారా? స్పెసిఫిక్గా క్లియర్గా రెడ్ మార్కులతో పెట్టేసాను. ఇవి కూడా గుర్తుండి పెట్టుకోండి. మన పక్కనేమో విశాఖపట్నం, సేలం, భద్రావతి, విజయనగర్, రూర్కెలా, జంషెడ్పూర్, బొకారా, దుర్గాపూర్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇనుము ఉక్కు కర్మాగారాలు. ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయంటే చోటానాగపూర్ పీఠభూమి. ఏ పీఠభూమి ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయంటే చోటానాగపూర్ పీఠభూమి. చాలా వరకు ఈ పరిశ్రమ అభివృద్ధికి ఈ ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలే కారణం. ఆ సాపేక్ష ప్రయోజనాలు ఏంటంటే తక్కువ ధరకు ఇనుప ధాతువు లభించడం, సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు, చౌకగా కార్మికులు మరియు దేశీయ మార్కెట్లు విస్తారమైన వృద్ధి సామర్థ్యం అనేవి ఈ ప్రయోజనాల్లో కొన్ని. చాలా వరకు ఈ పరిశ్రమ అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఈ ప్రాంతం కలిగి ఉన్న సాపేక్ష ప్రయోజనాలే కారణం. ఆ ప్రయోజనాలు ఏంటంటే
తక్కువ ధరకు ఇనుప ధాతువు లభించడం, సమీపంలో అధిక నాణ్యత గల ముడి పదార్థాలు, చౌకగా కార్మికులు మరియు దేశీయ మార్కెట్లో విస్తారమైన వృద్ధి సామర్థ్యం అనేవి దీని యొక్క సాపేక్ష ప్రయోజనాలు. తర్వాత అల్యూమినియం స్మెల్టింగ్. భారతదేశంలో అత్యంత ప్రముఖమైన లోహ పరిశ్రమ మరొక లోహ పరిశ్రమ ఏంటంటే అల్యూమినియం ప్రగలనం. అది అల్యూమినియం స్మెల్టింగ్ అంటారు. భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లోహ పరిశ్రమ ఏంటంటే అల్యూమినియం ప్రగలనం లేదా స్మెల్టింగ్. ఏది తేలికగా ఉండి తుప్పు నిరోధకతను కలిగి ఉంటూ మంచి ఉష్ణవాహకంగా స్థరణీయంగా ఉంటూ ఇతర లోహాలతో కలిసినప్పుడు దృఢంగా మారుతుందని అల్యూమినియం. ఏది తేలికగా ఉండి తుప్పు నిరోధకతను కలిగి ఉంటూ మంచి ఉష్ణవాహకంగా స్థరణీయంగా ఉంటూ ఇతర లోహాలతో కలిపినప్పుడు దృఢంగా మారుతుందంటే అల్యూమినియం. ఏది విమానం, పాత్రలు లేదా తీగ లేదా వైర్ల తయారీకి ఉపయోగించబడుతుందంటే అల్యూమినియం. ఏది విమానం, పాత్రలు, తీగలు లేదా వైర్ల తయారీకి ఉపయోగించబడుతుందంటే అల్యూమినియం. ఏది అనేక పరిశ్రమలో ఉక్కు, రాగి, జింకు, సీసం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రసిద్ధి పొందిందంటే అల్యూమినియం. ఏది అనేక పరిశ్రమలో ఉక్కు, రాగి, జింకు, సీసం వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రసిద్ధి పొందిందంటే అల్యూమినియం. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుండి ఎంత అల్యూమినియం వస్తుందంటే 2 టన్నుల అల్యూమినియం, 1 టన్ను అల్యూమినియం. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుంచి ఎంత అల్యూమినియం వస్తుందంటే 2 టన్నుల అల్యూమినియం, 1 టన్ను అల్యూమినియం. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ నుంచి 2 టన్నుల అల్యూమినియం వస్తుంది, 1 టన్ను అల్యూమినియం వస్తుంది. 2 టన్నుల అల్యూమినియం, 1 టన్ను అల్యూమినియం. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయంటే ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు తమిళనాడు. దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయంటే ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు తమిళనాడులో. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి అంటే ముదురు ఎరుపు రంగులో. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ఏ రంగులో ఉండే రాయి అంటే ముదురు ఎరుపు రంగులో ఉంటుంది ఈ రాయి. క్రింద ఇవ్వబడిన ఫ్లోచార్ట్ అల్యూమినియం తయారీ ప్రక్రియను చూపిస్తుంది. చూడండి, బాక్సైట్ ఇది ముడి పదార్థం. బాక్సైట్ గని నుంచి బాక్సైట్ తీస్తారు. తర్వాత అల్యూమినియం ఎలా తయారు చేస్తారంటే రీల్ ద్వారా వాడ ద్వారా ఆ బాక్సైట్ గన్ నుంచి ఫ్యాక్టరీ తరలిస్తారు. బాక్సైట్ చూర్ణం అవటం, అల్యూమినియం కరగటం, అల్యూమినియం శుద్ధి చేయటం, అల్యూమినియం తయారు చేస్తారు. తర్వాత పెద్ద ఎత్తున ఖనిజం కరిగించే స్థలానికి రవాణా చేస్తారు. తర్వాత శుద్ధి కర్మాగారం నుండి కాల్సినేటెడ్ పెట్రోల్ కోకు, కొలియల్ పిచ్ విద్యుత్ దీనికేమో ఏం చేస్తారంటే క్రియోలైట్ ఉపయోగించి ఎలక్ట్రోలైట్ వలె పనిచేసే ఒక ద్రవలోహం అనమాట. క్రియోలైట్ అనేది ఎలక్ట్రోలైట్ వలె పనిచేసే ఒక ద్రవలోహం క్రియోలైట్. చూడండి, దీన్ని అల్యూమినియం కరిగిస్తుంది. అల్యూమినియం కరిగించేది ఇంకేంటంటే విద్యుత్. 1 టన్ను ఖనిజానికి 18,600 కిలోవాట్ల విద్యుత్తును పంపిస్తారు. ముందు బాక్సైట్ నుండి అల్యూమినియం తీస్తారు. అల్యూమినియం తీసి బాక్సైట్ చూర్ణం అవడం, అల్యూమినియం కరగటం, అల్యూమినియం శుద్ధి చేయడం. తర్వాత పెద్ద ఎత్తున ఖనిజం కరిగించే స్థలానికి రవాణా చేస్తారు. తర్వాత శుద్ధి కర్మాగారం నుండి కాల్సినేటెడ్ పెట్రోలియం కోకు, తర్వాత కులియరి నుండి పిచ్ ఈ విద్యుత్తునేమో ఉపయోగించి ఏం చేస్తారంటే ఈ అల్యూమినియం కరిగిస్తారు. లేకపోతే అల్యూమినియం శుద్ధి చేస్తారు. ఇక్కడ అల్యూమినియా నుంచి శుద్ధి చేసిన తర్వాత అల్యూమినియం వస్తుంది. అల్యూమినియం శుద్ధి చేసిన తర్వాత అల్యూమినియం ఇక్కడ కరిగిస్తారు. దేన్ని ఉపయోగించి క్రియోలైట్ ఎలక్ట్రోలైట్ వల్లే ఇది పనిచేసి ఒక ద్రవలోహం. లేకపోతే ఏం చేస్తారంటే విద్యుత్తును ఉపయోగించి 1 టన్ను ఖనిజానికి 18,600 కిలోమీటర్ల విద్యుత్తును ఉపయోగించి దాన్ని కరిగిస్తారు. ఇలా బాక్సైట్ నుంచి అల్యూమినియం తీస్తారు, అల్యూమినియం నుంచి అల్యూమినియాన్ని తీస్తారు. క్రమబద్ధమైన విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడి సరుకు ఏ పరిశ్రమ స్థాపక 2 ప్రధాన కారణాలు అంటే అల్యూమినియం పరిశ్రమ. క్రమబద్ధమైన విద్యుత్ సరఫరా మరియు తక్కువ ధరకు లభించే ముడి సరుకు ఏ పరిశ్రమ స్థాపనకు 2 ప్రధాన కారణాలు అంటే అల్యూమినియం పరిశ్రమ. తర్వాత రసాయన పరిశ్రమలు. భారతదేశంలో ఏ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతూ వైవిధ్యభరితంగా ఉందంటే రసాయన పరిశ్రమ. భారతదేశంలో ఏ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతూ వైవిధ్యభరితంగా ఉందంటే రసాయన పరిశ్రమ. ఏది పెద్ద చిన్న తరహా తయారీ యూనిట్లను కలిగి ఉంటుందంటే రసాయన పరిశ్రమ. ఏది పెద్ద చిన్న తరహా తయారీ యూనిట్లను కలిగి ఉంటుందంటే రసాయన పరిశ్రమ. ఏ రంగాల్లో వేగవంతమైన వృద్ధి నమోదు చేసిందంటే కర్బన రంగాల్లో. ఏ రంగాల్లో ఈ రసాయన పరిశ్రమ అనేది వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిందంటే కర్బన రంగాల్లో. అకర్బన రసాయనాలు ఏమేమి ఉంటాయంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం దేనికి అకర్బన రసాయనాలు ఏమేమి ఉంటాయంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది, నైట్రిక్ ఆమ్లం ఉంటుంది, క్షార పదార్థాలు ఉంటాయి, సోడా యాష్ ఉంటుంది, కాస్టిక్ సోడా ఉంటుంది. ఇందులో సల్ఫ్యూరిక్ ఆమ్లం దేనికి ఉపయోగపడుతుందంటే ఎరువులు, సింథటిక్ దారాలు, ప్లాస్టిక్లు, జిగుర్లు, రంగులు, అద్దకం రంగులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని. అలాగే ఇందులో సోడా యాస్ని దేనికి ఉపయోగిస్తారంటే గాజు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ సోడా యాస్ని. అకర్బన రసాయనాల్లో ఏమేమి ఉంటాయి అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది, నైట్రిక్ ఆమ్లం ఉంటుంది, క్షార పదార్థాలు ఉంటాయి, సోడా యాస్ ఉంటుంది, కాస్టిక్ సోడా కూడా ఉంటుంది.
ఇక్కడ సల్ఫ్యూరిక్ ఆమ్లం దేనికి ఉపయోగపడుతుందంటే ఎరువులు, సింథటిక్ దారాలు, ప్లాస్టిక్లు, జిగుళ్ళు, రంగులు, అద్దకం రంగులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అది బ్రాకెట్లో పెట్టాము చూసుకోండి. తర్వాత సోడా యాస్ దేనికి ఉపయోగిస్తారంటే గాజు, సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ సోడా యాస్ను. సింథటిక్ దారాలు, సింథటిక్ రబ్బరు, ప్లాస్టిక్స్, అద్దకం రంగులు, మందుల తయారీకి ఉపయోగించే పెట్రో రసాయనాలు వంటివన్నీ ఏ రసాయనాలు బాగా అంటే కార్బన్ రసాయనాలు. సింథటిక్ దారాలు, సింథటిక్ రబ్బర్లు, ప్లాస్టిక్స్, అద్దకం రంగులు, మందుల తయారీకి ఉపయోగించే పెట్రో రసాయనాలు వంటివన్నీ ఏ రసాయనాల్లో భాగాలంటే కర్బన రసాయనాల్లో. ఏవి చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద నెలకొని ఉంటాయంటే కర్బన రసాయనిక కర్మాగారాలు అనేవి చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద నెలకొని ఉంటాయి. ఈ కర్బన రసాయనిక కర్మాగారాలు అనేవి చమురు శుద్ధి కర్మాగారాలు లేదా పెట్రో రసాయనిక కర్మాగారాల వద్ద నెలకొని ఉంటాయి. ఈ రకం రసాయనాలు ఉపయోగించి వేరొక రకం రసాయనాలు తయారు చేస్తారు. అందుకే ఏ పరిశ్రమ దానికి అతిపెద్ద వినియోగదారు అంటే రసాయన పరిశ్రమ. ఒక రకం రసాయనాలు ఉపయోగించి వేరొక రకం రసాయనాలు తయారు చేస్తారనమాట. అందుకే ఏ పరిశ్రమ దానికి అతిపెద్ద వినియోగదారు అంటే రసాయన పరిశ్రమ. పారిశ్రామిక, వ్యావసాయిక, వినియోగ వస్తు మార్కెట్లకు అవసరమైన రసాయనిక ఉత్పత్తుల తయారీకి అనుగుణంగా వేటిని ఉపయోగిస్తారంటే మౌలిక రసాయనాలు. పారిశ్రామిక, వ్యవసాయ, వినియోగ వస్తు మార్కెట్లకు అవసరమైన రసాయనిక ఉత్పత్తుల తయారీకి అనుగుణంగా వేటిని ఉపయోగిస్తారంటే మౌలిక రసాయనాలు. తర్వాత ఎరువుల పరిశ్రమ. నత్రజని ఎరువులు అంటే ప్రధానంగా యూరియా, పాస్పేటిక్ ఎరువులు, తర్వాత అమ్మోనియా పాస్పేట్, డిఏపి మరియు నత్రజని పాస్పేట్, పొటాషియాల కలయికతో కూడిన సంక్లిష్ట ఎరువుల ఉత్పత్తి చుట్టూ ఏ పరిశ్రమ కేంద్రీకృతమై ఉందంటే ఎరువుల పరిశ్రమ. నత్రజనుల ఎరువులు అందులో ప్రధానంగా యూరియా, నత్రజని ఎరువులు, పాస్పేట్ ఎరువులు, అమ్మోనియం పాస్పేటు మరియు నత్రజని పాస్పేటు, పొటాషుల కలయికలతో కూడిన సంక్లిష్ట ఎరువుల ఉత్పత్తి చుట్టూ ఏ పరిశ్రమ కేంద్రీకృతమై ఉండదంటే ఎరువుల పరిశ్రమ. మూడవది దేశంలో వాణిజ్యపరంగా ఉపయోగించుకునే గల రూపంలో ఏ నిల్వలు ఏ రూపంలో లేనందున దీనిని పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నారంటే పొటాషియం నిల్వలు. మూడు, దేశంలో వాణిజ్యపరంగా ఉపయోగించుకొని గల రూపంలో అంటే దేశంలో వాణిజ్యపరంగా దాన్ని ఉపయోగించుకోవాలి ఆ రూపంలో ఏ నిల్వలు ఏ రూపంలోనూ లేనందున ఏ నిల్వలు అంటే పొటాషియం నిల్వలు ఏ రూపంలోనూ లేవు, అందున దీనిని పూర్తిగా దిగుమతి చేసుకుంటున్నాం. సింపుల్గా దేశంలో వాణిజ్యపరంగా ఉపయోగించుకొని గల రూపంలో పొటాషియం నిల్వలు అనేవి లేవు కాబట్టి మనం దిగుమతి చేసుకుంటున్నాం. హరిత విప్లవం తర్వాత ఏ పరిశ్రమ దేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు విస్తరించిందంటే ఎరువుల పరిశ్రమ. హరిత విప్లవం తర్వాత ఏ పరిశ్రమ దేశంలోని అనేక ఇతర ప్రాంతాలకు విస్తరించిందంటే ఎరువుల పరిశ్రమ. ఎరువుల ఉత్పత్తులు సగం వాటాను కలిగి ఉన్నవి గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ. ఎరువుల ఉత్పత్తులు సగం వాటాను కలిగి ఉన్నవి గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ. ఇతర ముఖ్యమైన ఉత్పత్తిదారులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమ బెంగాల్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక. ఇతర ముఖ్యమైన ఉత్పత్తిదారులు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, అస్సాం, పశ్చిమ బెంగాల్, గోవా, ఢిల్లీ, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక అనేవి. థ్యాంక్ యూ.